హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ప్రజెంట్ మనకి విజయవాడ హైవేలో మహబూబాబాద్ విలేజ్ సమస్త నారాయణ మండల్ మనకి 16 ఎకర్స్లో మెగా విల్లా ప్లాట్స్ అనేది ఇక్కడ వెంచర్ వేయడం జరిగిందండి. సో మనతోటి దీనికి సంబంధించిన డైరెక్టర్ గారు శ్రీధర్ సార్ మనతోటి ఉన్నారు. అతన్ని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే శ్రీధర్ సార్. నమస్తే సార్. సార్ ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయినట్టుంది. ఎస్ సార్. సో ఎట్లాంటి మెటీరియల్ అనేది దీనికి వాడుతున్నారు? మనం వచ్చేసి ఇప్పుడు సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ వాడతాం సార్. ఇంకోటి ఏంటంటే బ్రిక్స్ చూసుకోండి, మీరు రెడ్ కలర్ బ్రిక్స్ కరీంనగర్ బ్రిక్స్ సార్. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సార్. ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ పైపులు కూడా మీరు చూసుకున్నట్టయితే పైపులు పెద్ద పైపులు వాడుతున్నాం సార్. అంటే సిటీలో ఎక్కడ డ్రైనేజ్ చేసినా కానీ ఇష్యూస్ వస్తాయి, అట్లా రాకుండా మేము ఆల్రెడీ పెద్ద పెద్ద పైపులు తీసుకొచ్చినాం. అంటే సాఫ్గా వెళ్ళిపోయేటట్టు వాటరు వెళ్ళిపోయేటట్టు డౌన్లోకి అలాంటి పైపులు క్వాలిటీ పైపులు వాడుతున్నాం సార్. మీకు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఎక్కడ రాకుండా ఐఎస్ఐ మార్క్ కూడా ఉంటుంది సార్, ఉంది కదా? అవునవును సార్, ఐఎస్ఐ మార్క్ కూడా మేము చూసుకొని అవి తెచ్చాం సార్. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి సార్. ఇక్కడ మాది స్టోనింగ్ వాడతాం సార్. ఎవ్రీ ఫ్లాట్కు స్టోనింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెంబర్ చూడండి, 140 ఫ్లాట్ నెంబర్ 140 200 స్క్వేర్ యార్డ్స్. ఇది కార్నర్ ఫేసింగ్ సార్. ఇది 2 రోడ్స్ కలిగిన రోడ్. ఇది ఫ్లాట్ అంటే ఇక్కడ ఒక స్టోన్ ప్లస్ ఇక్కడ ఒక స్టోన్ ఉంది, అక్కడ ఒక స్టోన్, అట్లా అంటే బార్డర్ అనమాట ఇది. ఇది సార్, అంతే సార్. సో రోడ్స్ అనేవి ఎన్ని ఫీట్ల రోడ్స్ ఉన్నాయి, ప్లస్ రోడ్స్ ఇప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. సో ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు? మనకు అప్రాక్సిమేట్లీ ఒక 3 monthsలో కంప్లీట్ అవుతుంది సార్. ఆల్రెడీ ఒక 3 months అయిపోయింది, ఇంకో 3 monthsలో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. ఇదేంటంటే మేజర్ రోడ్డు 40 feet రోడ్ సార్. ఇది మెయిన్ 40 feet రోడ్డు. మిగతా ఈ సబ్ రోడ్స్ మొత్తం 33 feet రోడ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు డిటిసిపి అప్రూవల్ ఇవ్వడం కూడా మనకు ఈ రోడ్స్ పెద్ద రోడ్స్ ఉంటేనే మనకు అప్రూవల్ ఇస్తున్నారు. మినిమం 33 40 feet రోడ్స్ ఉంటేనే మనకు గవర్నమెంట్ డిటిసిపికి అప్రూవల్ ఇస్తుంది సార్. ఓకే సార్. ఇంకొకటి మనకి ఇలా 33 and 40 ఉంది. ఇప్పుడు 100 feet రోడ్ ఫేసింగ్ ఏమన్నా ఉందా ఇందులో? అక్కడ అది ప్రపోజల్ టు 100 feet రోడ్ సార్. మీరు అక్కడ చూసుకున్నట్టయితే అది ఆల్రెడీ మెయిన్ బస్సు వెళ్ళే రూట్ సార్ అది. సో అది ఏంటంటే హైవే నుంచి వస్తుంది ఆ రూటు. రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అయ్యే రోడ్డు. అది ఎక్స్టెండ్ టు 100 feet రోడ్ సార్. ఎందుకంటే మనం వచ్చినప్పుడు కూడా బస్సు వెళ్తుండే. అవునవును సార్, అదే ఆ రోడ్డు సార్. ఎక్కడ పోతుంది ఆ రోడ్డు? ఇది ఇక్కడ పక్కనే నారాయణపూర్ అని మండల్ హెడ్ క్వార్టర్. ఓకే. సో అక్కడికి వెళ్ళి వస్తుంది బస్సు. సో బస్ ఫెసిలిటీ కూడా మన వెంచర్ నుంచి ఉంది. మనకి నగర్ వరకు కూడా బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన సైడ్ నుంచి. అంటే ట్రాన్స్పోర్ట్ అయితే ప్రాబ్లం లేదు సార్. సో సిటీకి 30-38 kilometers కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు దీంట్లో మనకి స్టోనింగ్ వేసి పెట్టారు కదా, సో ఎన్ని గజాల నుంచి స్టార్ట్ ఉంది సార్ దీంట్లో? మనకి ఇలా చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా తీసుకునే విధంగా పెట్టామండి. 100 గజాల నుంచి 300 గజాలు 200 గజాలు 500 గజాల వరకు కూడా మన దాంట్లో అవైలబుల్లో ఉన్నాయండి. అంటే ఒక మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి ఫ్లాట్ కొనాలనేది ఒకటి కళ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫ్లాట్ తీసుకోవాలి, మన పిల్లల నెక్స్ట్ జనరేషన్కు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనేది ఒక కళ. సో వాళ్ళ కళ కూడా నెరవేరే విధంగా మేము ఈ డిజైన్ చేసాం సార్. 100 గజాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే కస్టమర్ అనుకో, నాకు 200 గజాలు అంటే ఇంట్లో అవైలబుల్ అవుతుందా? ఇస్తాం సార్. 200 గజాలు కూడా వరకు తీసుకోవచ్చు, కస్టమర్ అయితే తీసుకోవచ్చు. అంతే సార్, మీ బడ్జెట్ని బట్టి మీకు ఇలా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి, ఈ రోడ్స్ కాకుండా ఇంకేమి డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ వెంచర్ని? ఈ రోడ్స్ కాకుండా మనము ఇక్కడ క్లబ్ హౌస్ ఇస్తాము, స్విమ్మింగ్ పూల్, ఓవర్ హెడ్ ట్యాంకు, ఎవ్రీ పార్క్, చిల్డ్రన్స్ పార్కు, ప్లే ఏరియా, ఇవి మొత్తం ఉంటాయి సార్. సో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్స్ కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్, డ్రైనేజ్, ఫుట్పాత్, ప్లాంటేషన్. ఫుట్పాత్ మీద ప్లాంటేషన్ ఉంటుంది. ఎవ్రీ ఫ్లాట్ కు ట్యాప్ కనెక్షన్ ఉంటుంది సార్. వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఇన్ అవుట్ ఆర్చ్ ఉంటుంది. సెక్యూరిటీ కూడా 4 years వరకు సెక్యూరిటీ ఇస్తున్నాం సార్. అంటే ఇక్కడే ఉంటాడు, 24/7 ఇక్కడే ఉంటాడు. ఒక ఫ్యామిలీని ఇక్కడ ఉంచుతాము. మీ ఫ్లాట్ కు మేమే సెక్యూరిటీ ఉంటాం. సూపర్. 6 months కోసారి మేము ఫ్లాట్ క్లీన్ చేస్తాం. మీరు తీసుకున్న ఫ్లాట్ మేము క్లీన్ చేస్తుంటాం. ఓకే. రోడ్ వర్క్ జరుగుతుంది, అంతా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి కదా, సో అక్కడ నుంచి మన సైట్ కి ఎంత దూరం ఉండొచ్చు? జస్ట్ 3.5 kilometers ఉంటుంది సార్. పెద్ద డిస్టెన్స్ ఉండదు మనకు. అందులో జాబ్ చేసే వాళ్ళు ఉండాలనుకుంటే అప్రూవల్ వెంచర్ చూస్తారు సార్. మెయిన్ ఇప్పుడు వేరే జీపీలో కానీ అక్కడ ఫామ్ ల్యాండ్ లో కానీ తీసుకోవడానికి రిస్క్ చేయట్లే. అన్ని పర్మిషన్స్ ఉండి
ఇల్లు కట్టుకునేడానికి అనువుగా ఉన్న ప్రదేశమే చూస్తున్నారు ఇప్పుడు. రైట్ రైట్. సో అలా ఉన్న వెంచరే సార్ మనది. ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంటే ఒక 100 మంది అనుకోండి, కంపెనీలే బస్సు ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్. అవును. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కు. సో నియర్ బై చూసుకుంటే ఇదే ఉంది సార్ బ్యాక్ సైడ్. అవును. సో మంచి అడ్వాంటేజ్ అండి ఇప్పుడు, ఎందుకంటే అది 200 ఫీట్ రోడ్డు మన వెంచర్ ముందు నుంచి వెళ్ళడం జరుగుతుంది ఫ్యూచర్లో. సో ఆ వర్క్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. సో మంచి అడ్వాంటేజ్ కూడా ఈ వెంచర్కి అనేది ఉంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రకారం అయితే ప్లాన్ చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డ్రై పోర్ట్ అని ఇంకోటి కూడా మనం పేపర్లో చూసాము. సో డ్రై పోర్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవును సార్, ఇది మచిలీపట్నం నుంచి ఇక్కడికి డ్రై పోర్ట్ సార్. ఓకే. ఇక్కడ డంప్ అవుతాయి, ఇప్పుడు పోర్టు నుంచి ఇక్కడికి వచ్చి డంప్ అవుతాయి. అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాయి కానీ ప్రతిదీ ఇక్కడ డంప్ అయ్యి ఈ నుంచి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ అవుతుంటాయి. సిటీలోకి ఇంపోర్ట్ అవుతుంటాయి, మళ్ళీ అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి. అంటే ఇందులో తయారయ్యాయి బయట స్టేట్లకు కానీ కంట్రీస్ కానీ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఎంత ఎంప్లాయ్మెంట్ రావచ్చు ఫ్యూచర్లో అక్కడ? అప్రాక్సిమేట్లీ 1 lakh మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. చూస్తున్నారు కదండి అక్కడ డ్రై పోర్టు, ఎంఎస్ఎంఈ, ఐఓసిఎలు, సో ప్లస్ మనకి రాచకొండ ఫోర్టు, రాచకొండ గ్రీన్ హిల్స్, ప్లస్ మమతా ఇన్ఫోసిస్, ఇవన్నీ మనకి రాచకొండ దగ్గరలోనే, అంటే మన ఏదైతే వెంచర్ వేసామో దాని సరౌండెడ్ బయ్యే ఉన్నాయి అని మన శ్రీధర్ సార్ చెప్తున్నారు. సో మనకేంటంటే ఇప్పుడు నెక్స్ట్ సార్ ఫిలిం సిటీ అని అనౌన్స్మెంట్ చేశారు రేవంత్ రెడ్డి సార్. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎస్ సార్, అది కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఫిలిం సిటీ అని ఇంప్లిమెంట్ చేస్తారు సార్. ఓకే. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఎక్కడో ఊటీ కొడైకెనాల్ వెళ్ళి షూటింగ్ చేసుకునే కన్నా ఒకసారి రాచకొండ హిల్స్ చూడండి, సుందరమైన ప్రదేశము. సో అక్కడ 30,000 acres ఆల్రెడీ శాటిలైట్ సర్వే చేశారు. ఇంత ముందుకు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే శాటిలైట్ సర్వే చేశారు. ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతను ఫోకస్ చేశారు ఈ ఏరియా మీద. సో సుందరమైన ప్రదేశం, ఇక్కడ షూటింగ్ చేసుకోండి, కొంచెం డెవలప్ చేసి చేస్తామని సో చెప్పడం జరిగింది. ఓకే సార్, ఇది మొత్తం ఎన్ని ఎకరాల వెంచర్ అండి? ఇది మొత్తం 17 acres సార్. 17 acres. సో 2 acres లో క్లబ్ హౌస్ వస్తుంది, ప్లస్ రోడ్స్, డ్రైనేజ్ అండ్ పవర్ సప్లై ఉంటుందా? ఎవ్రీథింగ్ సార్, పవర్ సప్లై, ఎవ్రీథింగ్. గేట్ కూడా వస్తుందా దీంట్లో? ఎవ్రీథింగ్ సార్. ఆర్చ్, గేటు, ప్లాంటేషన్, డ్రైనేజ్, ఫుట్పాత్, ఎవ్రీథింగ్ మేము చేసిస్తాం డెవలప్మెంట్. ఇంకొక 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది సార్. సో చూసారు కదండి, ఇదండి. సో మనకి విలేజ్కి ఆనుకొని ఉన్న వెంచరు, డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు, ప్లస్ అన్ని డెవలప్మెంట్స్ తోటి, ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ సరౌండెడ్ బై ఉంది. ఫ్యూచర్ జనరేషన్ వచ్చేసి ఈస్ట్ హైదరాబాదు ప్లస్ నెక్స్ట్ గచ్చిబౌలిగా ఇక్కడ ఈ ఏరియాని పిలవబోతున్నారు. కాబట్టి సో ప్రీవియస్గా మనకి వెస్ట్లో ఎలా అయితే డెవలప్మెంట్ జరిగిందో ప్లస్ ఈస్ట్లో కూడా అలాంటి డెవలప్మెంట్ అయితే రాబోతుంది. దాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో ఆలోచించి ఇక్కడ 38 కిలోమీటర్ ఫ్రమ్ ఎల్బీ నగర్కి ఉన్న డిస్టెన్స్లోనే ఇక్కడ మెగా విల్లా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు. ప్రైస్ విషయానికి వస్తే మన శ్రీకర్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మనకు ప్రైస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్ ఈ వెంచర్కి సంబంధించి? ప్రైస్ లెవెల్ వచ్చేసి మనకు ఇక్కడ 6,999 సార్. ఓకే. 6,999కి అందిస్తున్నాం. అంటే 100 గజాలు వచ్చేసి మీకు 7 లక్షలలో అందిస్తున్నాం సార్. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా తీసుకునే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది సార్. సైట్ అయితే అంత బాగుంది, ఇప్పుడు డెవలప్మెంట్ అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది. చాలా మంది కస్టమర్స్, ఇందా కూడా కస్టమర్ వచ్చిండు, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఎందుకంటే ఇనిషియల్గా తీసుకున్నాడంటే తను. సో ఇప్పుడు వచ్చి ఇదంతా చూసి అబ్బో చాలా చేస్తారా చేయరా అనే డౌట్ ఉండే అని చెప్పి ఆయన చాలా నీట్గా మాట్లాడి నేను మీ ముందే చూశాను. సో చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ వెంచర్ మాత్రం. మీరు 100% ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో. మంచి వెంచర్ అనమాట, మంచి గేటెడ్ విల్లా ప్లాట్స్. సార్ ఇక్కడ కస్టమరు తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకి మనకి అంటే ఎంప్లాయ్మెంట్స్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ ప్లస్ అంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే తనకి ఏంటి లాభం ఇక్కడ? ఓకే సార్, ఇక్కడ చూస్తున్న గ్రోత్ ప్రకారం అంటే ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ చూస్తున్న గ్రోత్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ నీకు 1.5 yearsలో ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్ అవుతుంది సార్. ఓకే. సిటీ నుంచి 40% ఎంప్లాయ్మెంట్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే. ఎందుకు ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పెద్ద ఎత్తున ఉందండి. ఆ ల్యాండ్ని గవర్నమెంట్ తీసేసుకొని డెవలప్ చేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి లీజ్కి ఇస్తారు. ఓకే. సో వాళ్ళు కంపెనీలు, మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు, చెంగిచెర్ల, చెర్లపల్లి, ఈసీఎల్ లో ఉన్న కంపెనీలు మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఏరియా రెసిడెన్షియల్ ఏరియా అయిపోయింది, అక్కడ పొల్యూషన్ పెరిగిపోయింది. సో వాళ్ళకు నోటీసులు పంపించేసి మీరు ఇక్కడ పెట్టుకోమని ల్యాండ్ ఇస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకు కూడా రెంట్లు కట్టే తిప్పలు తప్పుతాయి, ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వస్తుంది.
మీరు ఇక్కడ తీసుకున్న జస్ట్ 1.5 ఇయర్లనే రేటు మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది సార్. రైట్, ఓకే. ఎందుకంటే మనం ఎక్కడో దూరం లేవు, 100-150 కిలోమీటర్లలో లేము. జస్ట్ ఎల్బీ నగర్ నుంచి 38 కిలోమీటర్స్లో ఉన్నాం. ఓకే. రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్లో ఉన్నాం సార్. ప్లస్ ఇప్పుడు మనం ఆన్ ది వేలో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రీ ఏదో పార్క్ చూపించారు, ప్లస్ అక్కడ ఐఓసిఎల్ ఒకటి చూపించారు. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే మా ప్రేక్షకులకి చెప్పండి సార్. ఉంది సార్, అక్కడ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని మినీ స్కేల్ స్మాల్ ఇండస్ట్రియల్ సార్. ఓకే. TSIIC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్టేట్ సెంట్రల్ రెండు కలిపి ఇంప్లిమెంట్ చేసింది. పోయిన TRS ప్రభుత్వంలో ఇది ఇంప్లిమెంట్ అయింది. ఒకే రోజు 51 కంపెనీలు ఇనాగ్రేట్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. సో ఇది టోటల్గా TRS గవర్నమెంట్ చేసింది సార్. ఓకే. సో ఎంప్లాయ్మెంట్ అనేది భారీ ఎత్తున వస్తుంది. సో మనకి సైట్ నుంచి ఆల్రెడీ మీరు 200 ఫీట్ రోడ్ ఏదో శాంక్షన్ అయిందని చెప్పారు కదా. ఎస్ సార్. అదే ఆ రోడ్ గురించి ఒకసారి మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రియల్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే వస్తువులు ఏవైతే ఉన్నాయో బయటికి ఎక్స్పోర్ట్ కావాలి, అదర్ స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ ఎక్స్పోర్ట్ కావాలి. సో ఇప్పుడున్న విజయవాడ హైవేకు ఇబ్బంది కలగకుండా ఈ ఇండస్ట్రియల్లో నుంచి డైరెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అయ్యే ఒక 200 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఆ రోడ్డు పడితే ఏమవుతుందంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంటైనర్లు వస్తాయి, ఆ కంటైనర్లు పోవడానికి ఈజీగా ఉండాలని డైరెక్ట్ ఇండస్ట్రియల్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అవుతుంది. అది మన వెంచర్ ముందు నుంచి వెళ్తుంది, మనకు ప్లస్ పాయింట్. అది మంచి అడ్వాంటేజ్ సార్.